హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ అండి. రీజనింగ్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ 61 నుండి 80 క్వశ్చన్స్ అండి. ఒకసారి కానీ చూసినట్టయితే గ్రాండ్ టెస్ట్ 18 అండి. ఒకసారి కానీ చూస్తే 61 క్వశ్చన్స్ చూద్దామండి. ఒకసారి వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో. ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది అన్నాడండి. ఒకసారి కానీ చూస్తే 10, 11, 15, 42, 58, 183 డాష్ అన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఒకసారి అండి 10, 11 అవటానికి ఛాన్స్ ఏముందండి? +1 అండి. 11, 15 అవటానికి ఛాన్స్ ఏముందండి? +4 అండి. అదేవిధంగా 15, 42 అవటానికి ఛాన్స్ ఏముందండి? 27 ఇచ్చాడండి. అదేవిధంగా 42, 58 అవటానికి ఛాన్స్ ఏముందండి? 16 అండి. అదేవిధంగా 58, 183 అవటానికి ఛాన్స్ ఏముందండి? 125 ఇచ్చాడండి. అంటేనండి ఇక్కడ కానీ చూసినట్టయితే 1 క్యూబ్ అంటే ఎంత అండి? 1. అదేవిధంగా 2 స్క్వేర్ అండి, క్యూబ్ స్క్వేర్ చేశాడండి. ఓకే అండి, 1 క్యూబ్ అంటే 1 అండి, 10 + 1 అంటే 11 అండి. అదేవిధంగా 2 స్క్వేర్ అంటే 4 అండి, 11 + 4 అంటే ఎంత అండి? 15 అండి. అంటే స్క్వేర్ తర్వాత మళ్ళీ ఏం రావాలండి? క్యూబ్ అండి. క్యూబ్ అంటే ఎంత అండి? 27 అండి. 15 + 27 అంటే ఎంత అండి? 42 అండి. నెక్స్ట్ అండి క్యూబ్ తర్వాత ఏం రావండి? స్క్వేర్ అండి. 4 స్క్వేర్ అంటే ఎంత అండి? 16 అండి. 42 + 16 అంటే ఎంత అండి? 58 అండి. 1, 2, 3, 4. నెక్స్ట్ ఏం రావాలండి? 5 రావాలండి. 5 అండి. స్క్వేర్ తర్వాత ఏమొచ్చిందండి? క్యూబ్ అండి. 5 క్యూబ్ అంటే ఎంత అండి? 125 అండి. 58 + 125 అంటే ఎంత అండి? 183 అండి. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ ఏం రావాలండి? 6 అండి. క్యూబ్ తర్వాత ఏం రావాలి? స్క్వేర్ అండి. అంటే 6 స్క్వేర్ అంటే ఎంత అండి? 36 అండి. 183 + 36 అంటే ఎంత వచ్చిందండి? మనకి 219 వచ్చిందండి. అంటే మనకి 219 ఆప్షన్ అండి. అంటే 219 అంటే ఎన్నో ఆప్షన్ అండి? మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ అండి. ఓకేనండి. డిఫరెన్స్ ఎలా తీసుకున్నాడండి? క్యూబు స్క్వేరు, క్యూబు స్క్వేరు, క్యూబు స్క్వేర్ తీసుకున్నాడండి డిఫరెన్స్. ఓకేనండి. మన ఆన్సర్ వచ్చేసి ఎంత అండి? 219. 219 అనేది ఎన్నో ఆప్షన్ అండి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ 62 చూసినట్టయితే ఒకసారి ఓకే అండి, సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చాడండి. ఈ క్రింది పటాల్లో లోపించిన సంఖ్యను గుర్తించండి అన్నాడండి. అంటే ఒకసారి ఇలాగని చూసినట్టయితే ఇలా ఇచ్చాడండి. ఓకేనండి. 2 × 3 అంటే ఎంత అవుతుందండి? 6 అవుతుందండి. అదేవిధంగా 5 × 4 అంటే ఎంత అండి? 20 అవుతుందండి. 6 అంటే 20లో నుంచి 6 తీసేస్తే ఎంత అవుతుందండి? 14. అంటే మిడిల్లో ఎంత వచ్చిందండి? మనకి 14 వచ్చిందండి. నెక్స్ట్ అదే కానీ చూసినట్టయితే అదేవిధంగా ఇలా చూడాలండి. ఆపోజిట్ చూసినట్టయితే 6 × 7 అంటే ఎంత వచ్చిందండి? మనకి 6 × 7 అంటే 42 అండి. అదేవిధంగా 9 × 8 అంటే ఎంత అండి? 72 అండి. ఓకే అండి. 72లో నుంచి 42 తీసేస్తే ఎంత వచ్చిందండి? మనకి 30. అంటే ఎక్కడుందండి? 30 మిడిల్లో ఉందండి. అంటే మన ఆన్సర్ ఎంత అండి? 30. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇలా చూస్తే 10 × 11 అంటే ఎంత అవుతుందండి? 110. 13 × 12 అంటే ఎంత అండి? 156. 156లో నుంచి 110 తీసేస్తే ఎంత వచ్చిందండి? మనకి 46. 46 అనేది ఏ ఆప్షన్లో ఉందండి? మనకి 46 అనేది మనకి 4th ఆప్షన్లో ఉందండి. అంటే మనకి 46 అంటే 4th ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి. ఆపోజిట్ ఏం చేశాడండి? ఆపోజిట్ తీసుకొని ఏం చేశాడు? ఇంటూ చేశాడండి. లాస్ట్ నెంబర్ అంటే ఈ కింద నెంబర్ని ఏం చేశాడండి? కింద నెంబర్లో నుంచి హైయెస్ట్ నెంబర్లో నుంచి పై నెంబర్ తీసేసాడండి. ఓకే అండి. ఇక్కడ 72 ఉంది, ఇక్కడ 42 ఉందండి. 72లోంచి 42 తీసేస్తే ఎంత అండి? 30 అవుతుందండి. అదేవిధంగా 156లో నుంచి 110 తీసేస్తే ఎంత అవుతుందండి? 46. 46 అంటే ఏ ఆప్షన్ అండి? 4th ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే 63 క్వశ్చన్ అండి. సెలెక్ట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడండి? 41 = 43. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడండి? 89 = 97. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి? థర్డ్ వన్ 31 = 37. ఫోర్త్ వన్ ఏమొచ్చిందండి? 71 = 79 వచ్చిందండి. ఒకసారి కానీ చూసినట్టయితేనండి 41 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అండి? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 41 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అండి? 41 తర్వాత 43 అవుతుందండి. అదేవిధంగా 89 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అండి? 89 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అండి? 89 తర్వాత 97 అండి. అదేవిధంగా
31 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ ఎంత అండి 37 అండి. అదేవిధంగా 71 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ ఎంత అండి 73 అండి. కానీ ఇక్కడ ఎంత వచ్చిందండి 79 అండి. 71 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ వచ్చేసి ఎంత అవుతుందండి మనకి 73 అండి. కానీ ఇక్కడ ఎంత వచ్చిందండి 79. అంటే ఈ 4 ఆప్షన్లో అంటే 3 ఆప్షన్లు ఒకే విధంగా ఉండాలి, ఒక డిఫరెంట్గా ఉండాలండి. అంటే మనకి దీంట్లో డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏంటండి 4th ఆప్షన్. 3 ఆప్షన్లు ఏమున్నాయండి నెక్స్ట్ ప్రైమ్సే ఇచ్చాడు. అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటంటే మనకి 71, 79. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి మనకి 4th ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. అంటే ప్రైమ్ నెంబర్స్ నెక్స్ట్ ప్రైమ్స్ ఇచ్చాడండి. ఓకే అండి. 71 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ యాక్చువల్గా ఏమవుతుందండి 73 అవుతుందండి. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడండి 79 ఇచ్చాడు. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి 4th ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి కానీ చూస్తే ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ అండ్ అండి అండ్ ఎంత అండి ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ అండ్ అంటే 41 ఇచ్చారండి. అదేవిధంగా సిఏటి క్యాట్ అండి, క్యాట్ అంటే ఎంత ఇచ్చాడండి 65 ఇచ్చాడండి. ఓకే అండి. దెన్ హౌ విల్ కోడ్ TO2 ఎంత అని అడిగాడు. ఒకసారి కానీ చూస్తే ఏ అంటే ఎంత అండి 1, ఎన్ అంటే 14, డి అంటే 4 అండి. అంటే 1 × 1 అంటే ఎంత అండి 1 తర్వాత ఏం రావాలండి ఇంటూ 2 అండి. 14 2 జార్ ఎంత అండి 28 అండి. నెక్స్ట్ అండి ఇంటూ 3, 4 3 జార్ ఎంత అండి 12. 1 + 28 అంటే ఎంత అండి 29. 21 9 + 12 అంటే ఎంత అండి 41 అవుతుందండి. నెక్స్ట్ కానీ చూస్తే సి అంటే 3, ఏ అంటే 1, టీ అంటే 20 అండి. అంటే 3 1 జార్ ఎంత అండి 3. నెక్స్ట్ ఇంటూ 2 అండి. 1 × 2 అంటే ఎంత అండి 2. నెక్స్ట్ అండి ఇంటూ 3, 23 జార్ ఎంత అండి 60 అండి. అంటే 3 + 2 అంటే ఎంత అండి 5, 5 + 60 అంటే ఎంత అండి 65 అవుతుందండి. నెక్స్ట్గా మనం చూడాల్సింది ఏంటండి TO2 కండి. TO2 టీ అంటే 20, ఓ అంటే ఎంత 15. 21 జార్ ఎంత అండి 20 ఇంటూ 2 అండి. 15 2 జార్ ఎంత అండి 30 అండి. 20 + 30 అంటే ఎంత అవుతుందండి మనకి 50. అంటే 50 ఏ ఆప్షన్లో ఉందండి మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి. 64 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 50 అండి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి. చాలా ఇంపార్టెంట్ మోడల్ గమనించాలండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఓకే అండి. చూస్ ద నెంబర్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ గివెన్ బిలో విచ్ బీట్స్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ నెంబర్ యాజ్ ద రిలేషన్షిప్ దట్ ద ఫస్ట్ 2 టర్మ్స్ బియర్స్. ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 సంఖ్యల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని 3వ సంఖ్యలతో కలిపి ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే సెలెక్ట్ ఇచ్చాడండి. SELECT సెలెక్ట్ అంటే సెలెక్ట్ ఈజ్ టు TIUUBD అని ఇచ్చాడండి. అదేవిధంగా ఈ సేమ్ యాజ్ FORMAT డాష్ అని ఇచ్చాడండి. ఓకే అండి. సెలెక్ట్ SELECT సెలెక్ట్ అంటే ఏమి ఇచ్చాడండి TIUUBD అని ఇచ్చాడండి. ఒకసారి కానీ చూస్తే ఎస్ అంటే ఎంత అండి 19, ఈ అంటే 5, ఎల్ అంటే 12, ఈ అంటే 5, సి అంటే 3, టీ అంటే ఎంత అండి 20. ఒకసారి కానీ చూసినట్టయితే ఓకేనండి 1² అంటే ఎంత అండి 1 అండి. అంటే 19 + 1 అంటే ఎంత వచ్చిందండి 20. 20 పొజిషన్ ఏమొచ్చిందండి మనకి టీ వచ్చిందండి. నెక్స్ట్ అండి 2² అండి. 2² అంటే 4 అండి. అంటే 5 + 4 అంటే ఎంత అండి 9. 9 పొజిషన్ ఏమొచ్చిందండి ఐ వచ్చిందండి. నెక్స్ట్ కానీ 3² అంటే ఎంత అండి 9. 12 + 9 అంటే ఎంత అండి 21. 21 పొజిషన్ ఏమొచ్చిందండి యూ వచ్చిందండి. అదేవిధంగా 4² అంటే ఎంత అండి 16. 25 + 16 అంటే 21. 21 పొజిషన్ ఏమొచ్చిందండి యూ. నెక్స్ట్ అండి 5² అంటే ఎంత అండి 25. ఓకేనండి. 3 + 25 అంటే ఎంత అండి 28. 28ని ఎలా రాయొచ్చండి 26 + 2 పొజిషన్ ఏంటండి బి. ఓకే అండి బి. నెక్స్ట్ చూస్తే 6² అంటే ఎంత అండి 36. ఓకే 20 + 36 అంటే ఎంత వచ్చిందండి మనకి 20 + 36 అంటే 56. 56ని ఎలా రాయొచ్చండి 52 + 4. 52 + 4. 52 + 4. 4 పొజిషన్ ఏంటండి డి. అంటే మనకి ఏమొచ్చిందండి TIUUBD వచ్చింది కదండి. TIUUBD. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోవాలండి ఫార్మేట్ FORMAT ఫార్మేట్ కనుక్కోవాలండి. ఒకసారి కానీ గమనించినట్టయితే F పొజిషన్ 6,
ఓ పొజిషన్ 15, ఆర్ పొజిషన్ 18, ఎం పొజిషన్ ఎంత అండి 13, ఏ పొజిషన్ 1, టీ పొజిషన్ ఎంత అండి 20. అంటే ఇక్కడ ఏం చేయాలండి, స్క్వేర్స్ చేయాలండి. ఒకసారి కానీ చూస్తే 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి 1, అంటే 6 + 1 అంటే 7. 7 పొజిషన్ ఏమొచ్చిందండి జీ. ఓకే అండి, జీతో ఉన్న ఆప్షన్లు ఏమున్నాయండి, 4 జీతో ఇచ్చాడండి. ఓకే అండి, చెక్ చేయాల్సిందే. నెక్స్ట్ కానీ చూస్తే 2 స్క్వేర్ అంటే ఎంత అండి 4. ఓకేనండి, 15 + 4 అంటే ఎంత అండి 19. 19 పొజిషన్ ఏమవుతుందండి ఎస్, అంటే జిఎస్ అండి, అన్నిటిలో జిఎస్ ఉందండి. ఓకేనండి, నెక్స్ట్ కానీ చూస్తే 3 స్క్వేర్ అండి. 3 స్క్వేర్ అంటే ఎంత అండి 9. 18 + 9 అంటే 27. 27 ఎలా రాయొచ్చండి, 26 + 1 రాయొచ్చండి. 1 పొజిషన్ ఏమొచ్చిందండి మనకి ఏ వచ్చిందండి. 1 పొజిషన్ ఏమొచ్చిందండి ఏ. ఓకే అండి, 26 + 1గా రాయొచ్చు, 1 పొజిషన్ ఏ. నెక్స్ట్ అండి 4 స్క్వేర్ అండి. 4 స్క్వేర్ అంటే ఎంత అండి 16, అంటే 13 + 16 అంటే ఎంత అండి 29. 29 ఎలా రాయొచ్చు, 26 + 3. 3 పొజిషన్ ఏమొచ్చిందండి సి వచ్చిందండి, అంటే జిఎస్ఏసి. జిఎస్ఏసి ఓకేనండి, జిఎస్ఏసి అన్నిటిల్లో జిఎస్ఏ వచ్చాడండి. 4th ఆప్షన్ జిఎస్ఏసి. ఓకే అండి, జిఎస్ఏసి. ఇక్కడ కూడా ఏమొచ్చిందండి జిఎస్ఏసి అండి. నెక్స్ట్ కానీ చూస్తే నెక్స్ట్ ఏ స్క్వేర్ అండి 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత అండి 25. 1 + 25 అంటే 26. 26 పొజిషన్ ఏంటండి జెడ్ వచ్చిందండి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఏ స్క్వేర్ రావాలండి 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే ఎంత అండి 36. 20 + 36 అంటే 56. 56ని ఎలా రాయొచ్చు అండి మనం, 56ని ఎలా రాయొచ్చు 52 + 4. 4 పొజిషన్ ఏంటండి డి వచ్చిందండి. అంటే మన క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి జిఎస్ఏ సిజెడ్డి. అంటే ఏం కరెక్ట్ అవుతుందండి మనకి, థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. అంటే ఆన్సర్ ఏమొచ్చిందండి జిఎస్ఏ సిజెడ్డి. అంటే స్క్వేర్లు అండి, డిఫరెన్స్ ఏమి ఇచ్చాడండి స్క్వేర్ ఇచ్చాడండి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్ ఇచ్చాడండి. అంటే మన ఆన్సర్ జిఎస్ఏ సిజెడ్డి వచ్చిందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి, ఓకే అండి, నెక్స్ట్ కానీ గమనించినట్టయితే ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని ఇచ్చాడండి. ఒకసారి చూస్తే ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడండి. ఒకసారి కానీ చూస్తే ఓకే అండి సిజేఈజెడ్. నెక్స్ట్ అదేవిధంగా చూస్తే డాష్ ఇచ్చాడండి, డాష్. నెక్స్ట్ చూస్తే డబ్ల్యూఎఫ్వైవి ఇచ్చాడండి. నెక్స్ట్ కానీ చూస్తే టీడీవీటీ. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే క్యూబిఎస్ఆర్ ఇచ్చాడండి. ఓకేనండి, క్యూబిఎస్ఆర్ అండి. ఒకసారి కానీ గమనించినట్టయితే ఒకసారి కానీ చూస్తే ఒకసారి నెంబర్స్ వేస్తున్నానండి. 23, 6, 25, 22, 24. నెక్స్ట్ అదేవిధంగా 22, 20, 17, 2, 19, 18 అండి. ఓకేనండి, ఒకసారి క్వశ్చన్ బట్టి పొజిషన్స్ కూడా మారుద్దామండి. ఒకసారి ఇలా కానీ చూసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 23, 20 ఇచ్చాడండి. అంటే ఎంత వచ్చిందండి -3. అదేవిధంగా 20, 17 అంటే ఎంత అండి -3 అండి. అంటే మనకి ఇప్పుడు ఈ స్టార్టింగ్లో ఉన్న సి ఉంది కదండి, సి అంటే ఎంత అండి 3 - 3 అంటే మనకి పాసిబుల్ ఉందా లేదండి. సిని ఎలా కన్వర్ట్ చేయొచ్చు, సిని 29గా రాసుకోవచ్చు అండి. అవునా కాదా, సిని ఎలా రాయొచ్చు అండి 29గా రాయొచ్చు అండి. నెక్స్ట్ అదేవిధంగా జేని ఎలా రాసుకోవచ్చు అండి 26 + 10 అంటే ఎంత 36గా రాయొచ్చు అండి జేని. అదేవిధంగా ఈ అంటే 5 అండి, 26 + 5 అంటే ఎంత అండి 31 అండి. జెడ్ని ఎలా రాయొచ్చు అండి 26గా రాసుకోవచ్చు అండి. ఒకసారి కానీ మనం చూసినట్టయితే ఇక్కడంతా -3 ఉంది కాబట్టి 29 - 3 అంటే ఎంత అండి 26. 26 పొజిషన్ ఏంటండి జెడ్. మరలా 26 - 3 అంటే ఎంత అండి 23. అంటే ఫస్ట్ కాంబినేషన్ దేంతో వచ్చాడండి -3తో వచ్చాడండి. ఓకే అండి, -3తో. ఓకే అండి, సెట్ అయిందండి -3. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి సెకండ్ కాంబినేషన్ చెక్ చేస్తున్నానండి. ఇదిగోండి 36. ఇక్కడ చూస్తే 6 కాస్త 4 అయిందంటే -2, 4 2 అయిందంటే -2తో వచ్చాడండి. ఇక్కడ కూడా చూసినట్టయితే 36 - 2 అంటే ఎంత అండి 34 అవుతుందండి. 34ని ఎలా రాయొచ్చు అండి 26 + 8. 8 పొజిషన్ ఏమొచ్చిందండి హెచ్. అదేవిధంగా నెక్స్ట్ అండి హెచ్ కదా మనకు కావాల్సింది. హెచ్ అంటే ఎంత అండి 8.
8 మైనస్ 2 అంటే ఎంత అండి 6. అలా అయినా రాయొచ్చండి. మనం ఇప్పుడు వచ్చేసి ఈ పొజిషన్ కూడా చేంజ్ చేయొచ్చండి. ఒకసారి కానీ చూస్తే సెకండ్ కాంబినేషన్ కానీ చూసినట్టయితే సెకండ్ కాంబినేషన్ కానీ చూస్తే మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సెకండ్ కాంబినేషన్ ఇలా రాయొచ్చండి. ఓకేనండి. ఎఫ్ని ఎలా రాసుకోవచ్చు మనం 32గా రాయొచ్చు. అదేవిధంగా డీని ఎలా రాయొచ్చు 30గా రాయొచ్చు. అదేవిధంగా బీని ఎలా రాయొచ్చు మనం 28గా రాయొచ్చు. ఇప్పుడు చూస్తే 36 మైనస్ 2 అంటే 34 పొజిషన్ హెచ్ వచ్చింది. అదేవిధంగా 38 మైనస్ 2 అంటే 34 మైనస్ 2 అంటే ఎంత 32. ఇదిగో 32 పొజిషన్ ఏంటండి ఎఫ్. అదేవిధంగా నెక్స్ట్ 32 మైనస్ 2 అంటే 30 డి అండి. 30 మైనస్ 2 అంటే బి. ఇలా అయినా రాయొచ్చండి. అంటే సెకండ్ కాంబినేషన్ మైనస్ 2తో వచ్చిందండి. నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ చెక్ చేస్తానండి. 25 22 అయిందంటే -3, 22 19 అయిందంటే -3 అవుతుందండి. అంటే -3 అంటే 31 మైనస్ 3 అంటే ఏమవుతుందండి మనకి 28 అవుతుందండి. 31 మైనస్ 3 అంటే 28 పొజిషన్ ఏమొచ్చింది మనకి బి వచ్చిందండి. 26 ప్లస్ 2 బి వచ్చిందండి. అదేవిధంగా 28 మైనస్ 2 అంటే ఎంత అండి 25 మైనస్ 2 అంటే ఎంత అండి 90. 25 మైనస్ 2 అంటే 22 మైనస్ 3 అంటే ఎంత అండి 19. సరిపోయిందండి. అంటే -3 కాంబినేషన్లో వచ్చిందండి. ఓకే అండి -3. ఫోర్త్ కాంబినేషన్ ఒకసారి చెక్ చేస్తున్నా. ఒకసారి ఫోర్త్ కాంబినేషన్ 20 అంటే ఇక్కడ చూస్తే 22 కాస్త 20 అంటే ఎంత -2, 20 కాస్త 18 అంటే -2తో వచ్చాడండి. అదేవిధంగా 26 మైనస్ 2 అంటే ఎంత అండి 24 పొజిషన్ ఏంటండి ఎక్స్. 24 మైనస్ 2 అంటే ఎంత అండి 22. ఓకేనండి. అంటే -2 కాంబినేషన్లో వచ్చిందండి. అంటే మనకు కానీ చూసినట్టయితే గమనించినట్టయితే -3 -2 -3 -2 కాంబినేషన్లో వచ్చిందండి. అంటే ZX BX అని ఆన్సర్. ZH BX ఎక్కడుందండి ZH BX అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఒకసారి కానీ చూసినట్టయితే మనకి ఇది 29గా మార్చుకోవాలని, ఇది 36గా మార్చుకోవాలని, 31గా మార్చుకోవాలని మనకి ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వాలి. ఓకేనండి. స్ట్రైక్ అవ్వాలి. ఇక్కడున్న కాంబినేషన్ బట్టి ఇక్కడికి రావాలండి. ఓకేనండి. ఇక్కడున్న కాంబినేషన్ బట్టి ఇక్కడికి రావాలి. ఓకేనండి. -3 -2 -3 -2 కాంబినేషన్ అండి. ఇక్కడ సెకండ్ ఎఫ్ నేమ్ రాయొచ్చండి 32 రాయొచ్చండి. డీని ఎలా రాయొచ్చండి 26 ప్లస్ 4 అంటే 30గా రాయొచ్చండి. 28ని ఎలా రాయొచ్చండి 26 ప్లస్ 2 అంటే 28గా రాయొచ్చండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి ZX BX అండి. ఓకే అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ కానీ గమనించినట్టయితే ఒకసారి ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ argue is written as 22 62 09 26 and beach is written as 19 24 26 22 25. how will ACIL okay and be written in the language? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఆర్గ్యూ అంటే ARGUE ఎలా వచ్చిందండి ఎలా రాశాడండి 22 62 09 26గా రాశారండి. అదేవిధంగా బీచ్ అండి బీచ్ BESCH బీచ్ని ఎలా రాశారండి బీచ్ని వచ్చేసి 19 24 24 26 22 25గా రాశారండి. అదేవిధంగా ఏసిల్ ACC అదేవిధంగా మనం కనుక్కోవాల్సింది ఏసిల్. ఒకసారి కానీ గమనించినట్టయితే ఓకే అండి ఈ ఉందండి. ఈకి ఆపోజిట్ ఏమవుతుందండి మనకి ఈకి ఆపోజిట్ వి పొజిషన్ ఎంత అండి 22. ఇదిగోండి ఫస్ట్లో రాశాడు. నెక్స్ట్ అండి యూకి ఆపోజిట్ ఏంటండి ఎఫ్ పొజిషన్ ఎంత అండి 6. ఇదిగోండి 6 అండి. నెక్స్ట్ అండి జీకి ఆపోజిట్ ఏమొచ్చిందండి మనకి జీకి ఆపోజిట్ ఏమొచ్చిందండి జీకి ఆపోజిట్ వచ్చేసి జీకి ఆపోజిట్ ఏమొచ్చిందండి టీ పొజిషన్ ఎంత అండి 20. అదేవిధంగా ఆర్ అండి ఆర్కి ఆపోజిట్ ఏమొచ్చిందండి ఆర్కి ఆపోజిట్ ఐ అంటే ఎంత అండి 9. దీన్నే 09గా రాశాడండి 09. ఏకి ఆపోజిట్ ఏమొచ్చిందండి జెడ్ వచ్చిందండి. జెడ్ పొజిషన్ ఎంత అండి 26. ఇలా వచ్చిందాన్ని ఏం చేశాడంటే రివర్స్ రాశాడండి 22 6 20 09 26 అండి. అదేవిధంగా మనం కనుక్కోవాల్సింది బీచ్ అండి. ఓకే అండి. బీకి ఆపోజిట్ ఏమొచ్చిందండి వై పొజిషన్ 25. ఈకి ఆపోజిట్ ఏమొచ్చిందండి వి అంటే 22. ఏకి ఆపోజిట్ ఏమొచ్చిందండి జెడ్ పొజిషన్ 26.
సికి ఆపోజిట్ ఏమొచ్చిందండి మనకి ఎక్స్, ఎక్స్ అంటే 24, హెచ్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఎస్, ఎస్ అంటే 19. ఈ వచ్చిన దాన్ని ఏం చేయాలంటే రివర్స్ చేయాలండి. రివర్స్ చేసినట్టయితే 19, 24, 26, 22, 22, 25 వచ్చిందండి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది దేనికండి ఏసీల్ అంటే ఏమొచ్చిందండి ఏసిసిఈఎల్ కనుక్కోవాలండి. ఏకి ఆపోజిట్ ఏమొచ్చిందండి జెడ్ అండి, జెడ్ పొజిషన్ 26. సికి ఆపోజిట్ ఏమొచ్చిందండి మనకి ఎక్స్ అండి, ఎక్స్ అంటే 24. సికి ఆపోజిట్ ఏమొచ్చిందండి ఎక్స్ అండి, ఎక్స్ అంటే 24. ఈకి ఆపోజిట్ ఏమొచ్చిందండి వి అంటే 22. ఎల్కి ఆపోజిట్ ఏమొచ్చిందండి ఓ, ఓ అంటే ఎంత అండి 15. ఓ అంటే ఎంత 15. ఓకి ఆపోజిట్ ఎల్ అండి, ఓ అంటే ఎంత 15. ఒకసారి చూస్తే ఈ వచ్చిన దాన్ని ఏం చేయాలి రివర్స్లో కానీ రాసినట్టయితే 15, 22, 24, 24 అదేవిధంగా 26 ఇచ్చాడండి. అంటే మనం ఒకసారి చూస్తే 15, 22, 24, 24, 26 ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ అండి. ఇలా ఆపోజిట్ తీసుకున్న తర్వాత రివర్స్ నుంచి రాశాడు. ఓకేనండి, రివర్స్ నుంచి రాశాడు. మన ఆన్సర్ వచ్చేసి 15, 22, 24 అదేవిధంగా 24, 26 ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి మనకి? ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి 68 స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఓకేనండి, తీసుకోవాల్సిన చర్యలు ఇచ్చాడండి. ఓకేనండి, ప్రకటన తీసుకోవాల్సిన చర్యలు ఇచ్చాడండి. ఓకే అండి, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఒకసారి చూసినట్టయితే స్టేట్మెంట్ కానీ చూసినట్టయితే ఒకసారి candidates who appeared from an examination are against that several questions are out of syllabus అని ఇచ్చాడండి. అంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ వన్స్ దీంట్లో తీసుకోవాల్సిన చర్యలు ఏమి ఇచ్చాడంటే అంటే సిలబస్లో లేని ప్రశ్నలు ఎగ్జామ్లో వచ్చాయంటండి. ఒకసారి గమనించినట్టయితే ఫస్ట్ యాక్షన్ ఏ కమిటీ మే బి కన్సిడర్డ్ టు లుక్ ఇన్ టు ది మేటర్. సెకండ్ వన్ ది ఎగ్జామినేషన్ మే బీ క్యాన్సిల్డ్. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు? రీఎగ్జామినేషన్ మే బీ కండక్టెడ్ ఇఫ్ ది కమిటీ రికమెండ్ సో అని ఇచ్చాడండి. అంటే ఏంటంటే ప్రవచనం ఏమి ఇచ్చాడంటే ఒకసారి చూస్తే సిలబస్లో లేని చాలా ప్రశ్నలు పరీక్షల్లో వచ్చాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అని ఇచ్చాడండి. తీసుకోవాల్సిన చర్యలు ఈ విషయాన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించడం, రెండోది పరీక్షను రద్దు చేయడం, మూడోది కమిటీ చూసిస్తే తిరిగి పరీక్షను నిర్వహించడం. ఒకసారి కానీ చూసినట్టయితే క్వశ్చన్ ఇక్కడ సిలబస్లో లేని చాలా ప్రశ్నలు ఎక్కడొచ్చాయంట? పరీక్షల్లో వచ్చాయంటండి. సిలబస్లో లేని ప్రశ్నలు చాలా ప్రశ్నలు పరీక్షల్లో వస్తే దాంట్లో తీసుకోవాల్సిన చర్య ఏంటంటే మొదటి చర్య ఈ విషయాన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించాలి. అవునండి, ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ అవుతుంది సార్ అంటే ఈ ఎగ్జామ్లో లేని ప్రశ్నలు వచ్చాయా రాలేదా అనేది ఎవరు నిర్ణయిస్తారంటే ఒక కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ నిర్ణయిస్తే మనం ఏం చేయాలి? ఆ కమిటీకి అనుగుణంగా పనిచేయాలి. అంటే ఈ సిలబస్లో వచ్చాయా లేవా అనేది ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీని అధ్యయనం చేయడానికి ఈ విషయం మీద కమిటీని ఇస్తారు. ఇదైతే రైట్. ఒక కమిటీని వేసి దాంట్లో సిలబస్లో లేని ప్రశ్నలు వచ్చాయి అంటే దాని తర్వాత ఏం జరిగిద్దంటే పరీక్షను రద్దు చేయడం. పరీక్షను ఎప్పుడు రద్దు చేయరండి, పరీక్షను రద్దు చేయరు. పరీక్షను ఏం చేస్తారంటే పరీక్షను రద్దు చేసే ఛాన్స్ అయితే లేదండి. నెక్స్ట్ ఆ కమిటీ చూసిస్తే తిరిగి పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అండి. రీఎగ్జామినేషన్ పెట్టడం అనేది జరుగుతుందండి. ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీ అనుగుణంగా పరీక్షను అయితే రద్దు చేయరండి, పరీక్షను రద్దు చేయరు. ఎందుకు రద్దు చేయరంటే మనం తీసుకునే చర్య ఎలా ఉండాలంటే అభివృద్ధి చెందే విధంగా ఉండాలి, తోడ్పడే విధంగా ఉండాలి. పరీక్షను అనేది రద్దు చేయరు. మరలా పరీక్షను ఏం చేస్తారంటే ఆ ప్రశ్నని మళ్ళీ తిరిగి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఇదైతే కరెక్ట్ అవుతుందండి. అంటే మనకి ఏం కరెక్ట్ అవుతుందండి? 1 మరియు 3 మాత్రమే సరైన అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అవుతుందండి. ఎప్పుడైనా పరీక్షను రద్దు చేయడం జరగదు, ఓ కమిటీ నిర్ణయిస్తారు, అది రైటే. ఆ కమిటీ నిర్ణయించిన తర్వాత రీఎగ్జామినేషన్ పెట్టడం అనేది కూడా తీసుకోవాల్సిన చర్యనండి. పరీక్షను రద్దు చేయడం అనేది సరైన చర్య అయితే కాదండి. ఓకేనా, అది పనిష్మెంట్గా ఉందండి. పరీక్షను రద్దు చేయడం అయితే సరైన చర్య అయితే కాదండి. ఓకేనండి, దీంట్లో కానీ నెక్స్ట్ కానీ చూస్తే 1 మరియు 3 సరైన అవుతుందండి. ఒకసారి నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి
చూస్ ద టర్మ్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ గివెన్ బిలో విచ్ బేర్స్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ టర్మ్స్ యాజ్ ద రిలేషన్షిప్ ద ఫస్ట్ టూ టర్మ్స్ బియర్. ఈ క్రింది ఇచ్చిన మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో పదంతో కలిగిన ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఒకసారి కానీ చూస్తే 5:10 ఈజ్ సేమ్ యాజ్ 16 డాష్ అన్నాడండి. ఓకేనండి. 5 స్క్వేర్ అంటే ఎంత అండి? 25. 25ని 2 × 5గా రాస్తే మనకి ఎంత వచ్చిందండి? 10 వచ్చిందండి. 5 స్క్వేర్ అంటే 25 అండి. 25ని 2 × 5 రాస్తే 10 వచ్చిందండి. అదేవిధంగా 16 స్క్వేర్ అంటే ఎంత అండి? 256. 256ని 2 × 5 × 6. 2 5s ఆర్ ఎంత అండి? 10. 10 6 ఆర్ ఎంత వచ్చిందండి? మనకి 60. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. 2 × 5 × 6. 2 5s ఆర్ 10. 10 6 ఆర్ ఎంత అండి? 60. అంటే 60 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందండి? 60 అనేది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి నెక్స్ట్ చూస్తే ఇఫ్ 12 ఓకే అండి 16 160 ఇచ్చాడండి అండ్ 18 14 338 దెన్ 13 డాష్ అండి. అంటే ఎలా అంటే 12 ఇచ్చి ఇక్కడ 16 అంటే ఎంత వచ్చింది? 160. 12 స్క్వేర్ 144 ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ అదేవిధంగా 16 అండి. ఓకే అండి. 144 ప్లస్ 16 అంటే 160 అయిందండి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ అండి ఏమి ఇచ్చాడండి? 18 నెక్స్ట్ వచ్చేసి 14 = 338 ఇచ్చాడండి. 18 స్క్వేర్ అంటే 324 ప్లస్ 14 అండి. 324 ప్లస్ 14 అంటే ఎంత అండి? 338. నెక్స్ట్ కానీ చూసినట్టయితే అదేవిధంగా 13 ఇచ్చాడండి. 13 స్క్వేర్ అంటే ఎంత అండి? 169 ప్లస్ 13. 169 ప్లస్ 13 అంటే ఎంత వచ్చిందండి? మనకి 182 వచ్చిందండి. 182 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి నెక్స్ట్ వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో. ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది అనండి. ఒకసారి చూస్తే 29, 33, 49, 113, 369 అండి. ఒకసారి కానీ గమనించినట్టయితే 29 33 అయిందంటే ఎంత అండి? 4. 33 49 అయిందంటే ఎంత అండి? 16. 49 113 ఎంత ఎంతండి? 64. 113 369 అయిందంటే ఎంత అండి? 256 అండి. 256. మరి ఎలా చేశాడంటే 4/1 అంటే ఎంత? 4. 29 + 4 అంటే 33. నెక్స్ట్ 4 స్క్వేర్ అండి. 16 ఎలా రాయొచ్చు? 4 స్క్వేర్. 33 + 16 అంటే ఎంత వచ్చిందండి? మనకి 49. నెక్స్ట్ 64 డిఫరెన్స్ ఎలా రాయొచ్చు? 64. 49 + 64 అంటే ఎంత అండి? 113. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చిందండి? 4/4. 113 + 4/4 అంటే 256 అంటే ఎంత? 369. 1 2 3 4. నెక్స్ట్ ఏం రావాలా? 5 రావాలా? ఏ 5? 4/5 రావాలా? ఒకసారి కానీ చూస్తే 4/5 అంటే 1024 అండి. అంటే 369 + 1024 అంటే 369 + 1024 అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? 1393 అవుతుందండి. 1393 ఏం లేదండి. +9 అంటే ఎంత వచ్చిందండి? మనకి +9 అంటే 133 అండి. 60. ఓకే అండి. 360 కూడితే 133 అండి. అంటే 393 అవుతుందండి. ఓకే అండి. 393 అవుతుందండి. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసినట్టయితే ఓకే అండి 72 కానీ చూసినట్టే స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడంటే స్టేట్మెంట్ కానీ చూసినట్టయితే ఒకసారి ఇక్కడ ఇచ్చాడండి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే 3 ≥ 9 less than 7 less than or equal 10 equal to less than or equal 6. దీంట్లో ఫస్ట్ వన్ చూసినట్టయితే కన్క్లూజన్ అండి 6 > 9. అదేవిధంగా కన్క్లూజన్ 2 ఏమి ఇచ్చాడంటే ఒకసారి 9 < or equal to 2. ఒకసారి కానీ చూసినట్టయితే 6 నుంచి 9కి వెళ్ళాలంటే ఇగోండి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉందండి. అంటే సేమ్ రివర్స్లో ఇచ్చాడండి. అంటే నేను
కన్క్లూజన్స్ నేను తీర్మానాలని రివర్స్ చేస్తున్నానండి గుర్తులతో సహా. ఇటు 9 ఇటు 6 అండి, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి లెస్ దాన్. ఇప్పుడు నేను 9 నుంచి 6 దాకా రాస్తానంటే 9 లెస్ దాన్ 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఒకసారి కానీ గమనించినట్టయితే మనం 9 లెస్ దాన్ 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ప్లేస్లో 2 రాయొచ్చండి, 2 ప్లేస్లో 10 రాయొచ్చండి. ఓకే అండి, మీ ఇష్టం అండి, నేను 2 రాస్తున్నా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. 9కి 6 కానీ చూస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటే ఏం రావాలా? లెస్ దాన్ రావాలి. 9 లెస్ దాన్ 6 అంటే మనకి ఇక్కడ 9 లెస్ దాన్ ఏమొచ్చిందండి? 6 వచ్చింది. అంటే మనకి ఫస్ట్ వన్ తీర్మానం ఏమైందండి? రైట్ అయిందండి. అదేవిధంగా తీర్మానం 2 చూసినట్టయితే 9 నుంచి 2 కండి, 9 నుంచి 2 కానీ చూసినట్టయితే 9 సేమ్ ఇచ్చాడండి. 9 లెస్ దాన్ 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 ఈక్వల్ 2. ఓకే అండి, 10 ప్లేస్లో 2 రాయొచ్చు, 2 ప్లేస్లో 10 రాయొచ్చు అండి. నాకు ఇక్కడ తీర్మానంలో 2 అవసరం ఉంది కాబట్టి 9 లెస్ దాన్ 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 ప్లేస్లో 2 రాస్తున్నా. 2ని ఎందుకు తీసుకోవచ్చు సార్? 10 తీసుకోవచ్చు అండి. నాకు ఇక్కడ తీర్మానంలో ఎవరితో అవసరం ఉంది? 2తో అవసరం ఉంది. 9 2 చూస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటే లెస్ దాన్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చిందండి? ఎక్కడ ఏమొచ్చింది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వచ్చిందండి. కంటే రైటా రాంగా? రాంగ్ అండి. అంటే మనకి ఏం కరెక్ట్ అవుతుందండి? 9 లెస్ దాన్ 6 అంటే 1 మాత్రమే సరైనది అవుతుందండి. తీర్మానం 1 మాత్రమే సరైనది. ఇఫ్ ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ అంటే ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ కరెక్ట్ ఏం రైట్ అవుతుందండి? మనకి 1 మాత్రమే సరైనది అవుతుంది. కేవలం 1 మాత్రమే సరైన తీర్మానం అవుతుంది. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి ఇక్కడ కానీ చూస్తే టర్మ్స్ ఫ్రమ్ ది ఆల్టర్నేట్ గివెన్ బిలో విచ్ బేర్స్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ టర్మ్స్ యాజ్ ద రిలేషన్షిప్ ద ఫస్ట్ 2 టర్మ్స్ బియర్. ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో పదంతో కలిగిన ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఓకే అండి, భారతరత్న భారతదేశ అత్యున్నత అవార్డు ఏంటండి? భారతరత్న. ఈ భారతరత్న అవార్డు ఏ దేశం ఇస్తుందండి? మనకు ఇండియా. మన భారతదేశం ఇస్తుందండి ఇండియా అవార్డు. భారతదేశం అత్యున్నత అవార్డు ఏంటండి? అత్యున్నత అవార్డు సివిలైజేషన్ అవార్డు ఏంటంటే భారతరత్న. ఈ భారతరత్న అవార్డు ఏ దేశం ఇస్తుందంటే ఇండియా. అదేవిధంగా లెజియన్ ఆఫ్ ఆనర్ కానీ చూసినట్టయితే ఇది ఒక దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అండి. అంటే ఇది ఏ దేశం ఇస్తుందంటే మనకు వచ్చేసి ఫ్రాన్స్ దేశం ఇస్తుందండి. ఓకే అండి, ఫ్రాన్స్ దేశం యొక్క అంటే మన భారతదేశానికి అత్యున్నత అవార్డు భారతరత్న ఎలా ఉందో మన ఇండియాకి అదేవిధంగా ఫ్రాన్స్ దేశాన్ని యొక్క అత్యున్నత అవార్డు ఏంటండి? లెజియన్ ఆఫ్ ఆనర్ అండి. లెజియన్ ఆఫ్ ఆనర్ అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, సెకండ్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడండి. ఒకసారి చూస్తే ABCEHMU డాష్ ఇచ్చాడండి. ఒకసారి కానీ గమనించినట్టయితే ఏ పొజిషన్ 1, బి పొజిషన్ 2, సి పొజిషన్ 3, ఈ పొజిషన్ 5, హెచ్ పొజిషన్ 8, ఎం పొజిషన్ 13, యూ పొజిషన్ 21. అయితే ఇది ఎలా ఇచ్చాడంటే ప్రిసీడింగ్ టర్మ్స్ టు ది ఎడిషన్ ముందు సంఖ్యల్ని కలుపుతూ తీసుకున్నట్ట ఇచ్చాడండి. ఒకసారి కానీ గమనించినట్టయితే 1 + 2 అంటే ఎంతండి? 3 పొజిషన్ ఎంతండి? సి. ఇదిగోండి 1 + 2 అంటే 3 పొజిషన్ సి. నెక్స్ట్ కానీ చూస్తే 2 + 3 అంటే ఎంతండి? 5 పొజిషన్ ఏమవుతుందండి? ఈ. నెక్స్ట్ కానీ చూస్తే 3 + 5 అంటే 8 పొజిషన్ ఏమవుతుందండి? హెచ్. నెక్స్ట్ కానీ చూస్తే 5 + 8 అంటే ఎంత? 13 పొజిషన్ ఏమొచ్చిందండి? ఎం. నెక్స్ట్ కానీ చూస్తే 8 + 13 అంటే 21 పొజిషన్ ఏంటండి? యు. ఇప్పుడు మనకు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలండి మనం? 13 + 21 అంటే ఎంత? 34ని ఎలా రాయొచ్చండి? 26 + 8 పొజిషన్ ఏమవుతుందండి? మనకి హెచ్ అవుతుందండి. 8 పొజిషన్ హెచ్ అండి. ఓకే అండి, 13 + 21 అంటే 34ని 26 + 8 పొజిషన్ ఏమవుతుంది? మనకి హెచ్ అవుతుందండి. అంటే మనకి హెచ్ ఎన్నో ఆప్షన్లో ఉందండి? మనకు వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి, హెచ్ అనేది ఎన్నో ఆప్షన్ అండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి గమనించినట్టయితే
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆడ్ వన్ వన్, ఈ క్రింది వాళ్ళలో భిన్నమైనది ఏది అన్నాడండి. ఫస్ట్ ఆప్షన్ ఢిల్లీ, ఓకే అండి, ఢిల్లీ అని ఇచ్చాడండి. సెకండ్ ఆప్షన్ ముంబై, ఓకే అండి. థర్డ్ వన్ ఏమండి కోల్కత్తా, ఓకే అండి, కోల్కత్తా ఇచ్చాడండి. నెక్స్ట్ చూస్తే ఫోర్త్ ఆప్షన్ చెన్నై, ఓకేనండి. ఫోర్త్ ఆప్షన్ ఏమొచ్చింది మనకి చెన్నై అని ఇచ్చాడండి. ఒకసారి చూసినట్టయితే దీంట్లో భిన్నమైనది ఏది కనుక్కోవాలి సార్. ఒకసారి చూస్తే 3:1 నిష్పత్తిలో 3 ఒకే విధంగా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా ఉంది మన ఆన్సర్. ఢిల్లీ చూసినట్టయితే ఒకసారి ముంబై కానీ, అదేవిధంగా కోల్కత్తా కానీ, అదేవిధంగా చెన్నై, ఇవి 3 చూసినట్టయితే మనకి ఓకే అండి కోస్టల్ ఏరియాస్ అండి. ఓకేనండి, ముంబై కోస్టల్ ఏరియాని, కోల్కత్తా కోస్టల్ ఏరియాని, చెన్నై కూడా కోస్టల్ ఏరియానండి. ఇవన్నీ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న నగరాలండి. అదేవిధంగా కోస్టల్ ఏరియా కాంది ఏంటంటే మనకి ఢిల్లీ, అంటే ఢిల్లీ కోస్టల్ ఏరియా ఉందండి మనకి, కోస్టల్ ఏరియా అయితే లేదండి ఢిల్లీకి. అంటే దీంట్లో భిన్నంగా ఉన్న ఆప్షన్ ఏంటవుతుందండి మనకి ఫస్ట్ వన్ ఇస్ రైట్ అవుతుందండి. ఓకే అండి, 3 కోస్టల్ ఏరియాలు ఇచ్చారండి. ఢిల్లీ అనేది కోస్టల్ ఏరియా అయితే కాదండి, దీంట్లో భిన్నంగా ఉన్న ఆన్సర్ ఢిల్లీ అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ ఓకే అండి 76 క్వశ్చన్. హైగ్రోమీటర్ 159 అండ్ హైడ్రోమీటర్ 156, దెన్ ఆడియోమీటర్, ఓకేనండి, ఆడియోమీటర్ ఎంత అని ఇచ్చాడండి. ఒకసారి కానీ చూస్తే హైడ్రో HYGROMETR ఇచ్చాడండి. హైడ్రోమీటర్ ఎంత అంటండి 159 అవుతుందండి. ఒకసారి కానీ చూస్తే ఇది ఎలా ఇచ్చాడంటే ఓకేనండి కాన్సోనెంట్ నేమ్ చేశాడండి, పొజిషన్ అండి, సేమ్ ఆ పొజిషన్ ఇచ్చాడండి. అదేవిధంగా ఓవెల్స్ని ఏం చేశాడంటే *2 చేశాడండి, ఓవెల్స్ని *2. హెచ్ అంటే ఎంత అండి 8, వై అంటే 25, జి అంటే 7, ఆర్ అంటే 18, ఓ అంటే 15, ఎం అంటే 13, ఈ అంటే 5, టీ అంటే 20, ఈ అంటే 5, ఆర్ అంటే ఎంత అండి 18. ఓకేనండి, దీంట్లో మనకి ఓవెల్స్ వచ్చేసి ఓవెల్స్ ఏమేమి ఉన్నాయండి AEIOU, ఈ 5 మనకి ఓవెల్స్ అండి. ఇవి వచ్చిన చోట మనకి *2 చేయాలండి. ఓకే అండి, హెచ్ అంటే 8, అదేవిధంగా వై అంటే కాన్సోనెంట్ 25, జి అంటే 7, ఆర్ అంటే 18. కానీ ఇక్కడ ఏముందండి ఓ అంటే ఎంత అండి మనకి 30 రావాలండి, *2 చేశాడండి, ఓవెల్స్కి *2 చేశాడండి. నెక్స్ట్ ఎం అంటే 13, అదేవిధంగా ఈ అంటే ఓవెల్ కాబట్టి 5 2 జార్ ఎంత అండి 10, టీ అంటే 20, మరలా 5 2 జార్ ఎంత అండి 10. ఎందుకు 5 2 జార్ చేశారంటే ఓవెల్స్ అండి, ప్లస్ 18, టోటల్ ఎంత రావాలంటే అండి 159 రావాలండి. ఒకసారి కానీ గమనించినట్టయితే ఒకసారి కానీ చూస్తే ఇప్పుడు ఓన్లీ టెన్స్ లెక్క పెడతానండి. 20 ప్లస్ 10 అంటే 30, 30 ప్లస్ 30 60, 60 ప్లస్ 10 ఎంత అండి 60 ప్లస్ 10 అంటే ఎంత 70, 70 ప్లస్ 10 అంటే ఎంత 80, 80 ప్లస్ 20 అంటే 100, 100 ప్లస్ 10 110, 110 ప్లస్ 10 అంటే 120. ఓకే అండి, 100 స్పోర్ట్కి ఎంత వచ్చిందండి మనకి 120 వచ్చిందండి. నెక్స్ట్ కానీ చూస్తే ఇప్పుడు ఓకే అండి చేంజ్ చూద్దాం. 8 ప్లస్ 5 13, 13 ప్లస్ 7 20, 20 ప్లస్ 8 28, 28 ప్లస్ 3 31, 31 ప్లస్ 8, 31 ప్లస్ 8 అంటే ఎంత వచ్చిందండి మనకి 31 ప్లస్ 8 అంటే 40, 31 ప్లస్ 8 అంటే ఎంత 31 ప్లస్ 8 అంటే ఓకే 39, అంటే మనకి 951 అంటే ఎంత అండి 159 రైట్ అండి. హైడ్రోమీటర్ అంటే ఎంత 159. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మనకు హైడ్రోమీటర్ HYDROMETR అండి, METR హైడ్రోమీటర్. హైడ్రోమీటర్ ఎంత అంట 156. ఏం లేదండి, హెచ్ అంటే 8, వై అంటే 25, డి అంటే 4, ఆర్ అంటే 18, ఓ అంటే 15, ఎం అంటే 13, ఈ అంటే 5, టీ అంటే 20, ఈ అంటే 5, ఆర్ అంటే 18. ఓకేనండి, ఓవెల్స్ని ఏం చేయాలంటే అండి ఓవెల్స్ని *2 చేయాలి, డబల్ చేయాలండి. కాన్సోనెంట్ సేమ్ రాయాలండి, ఆ పొజిషన్ యొక్క విలువ రాయాలండి, సేమ్ రాయాలి. ఒకసారి కానీ చూసినట్టయితే హైడ్రోమీటర్ కానీ గమనించినట్టయితే ఒకసారి చూస్తే 8, వై అంటే ఎంత అండి వై అంటే ఎంత మనకి 25, డి అంటే 4, ఆర్ అంటే 18. ఇక్కడ *2 చేయాలండి, ఎందుకు ఓవెల్స్ కాబట్టి. 15 2 జార్ 30, అదేవిధంగా 13 ఇక్కడ *2 అండి. 5 2 జార్ ఎంత 10, 20, 5 2 జార్ ఎంత అండి 10, ఆర్ అంటే ఎంత 18 అండి.
నెక్స్ట్ కానీ చూస్తే ఇక్కడ సేమ్ అండి టెన్స్ లెక్క పెడుతున్నా 20 + 10 30, 30 + 30 60, 60 + 10 అంటే ఎంత అండి 70, 70 + 10 అంటే ఎంత అండి 70 + 10 అంటే 80, 70 + 10 అంటే 80, 80 + 20 100, 100 + 10 110, 110 + 10 అంటే ఎంత 120 అండి. అదేవిధంగా ఇప్పుడు చేంజ్ అండి 8 + 5 13, 13 + 4 17, 17 + 8 25, 25 + 3 28, 28 + 8 అంటే ఎంత అండి 36. అంటే మనకి ఎంత వచ్చిందని 156 అండి. ఓకే అండి 156. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మనం ఆడియో మీటర్ AUDIOMETR అండి. ఆడియో మీటర్ కానీ చూసినట్టయితే 121 4 9 15 13 5 25 18. ఓకేనండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓవెల్స్ వర్డ్కి ఇంటూ 2 జబల్ చేస్తున్నా. ఓకే అండి 1 × 2 అంటే 2, U అంటే 21 2s are 42, డీని సేమ్ అలాగే రాయాలండి 4, 9 2s are ఎంత 18, 15 2s are ఎంత అండి 30 ప్లస్ 13 M అంటే 13, ఓవెల్ అండి E అంటే 5 2s are ఎంత అండి 5 2s are అంటే 5 2s are ఎంత 10 వచ్చిందండి 5 2s are 10. ఓకే అండి ప్లస్ 20 సేమ్ రాయాలండి కాన్సోనెంట్ కాబట్టి 5 2s are ఎంత అండి 10. అదేవిధంగా 18 కాన్సోనెంట్ కాబట్టి సేమ్ రాయండి. టెన్స్ కానీ చూస్తే 40 + 10 50, 50 + 30 70, 50 + 30 80, 80 + 10 90, 90 + 10 100, 100 + 20 120, 130, 140 వచ్చిందండి. అదేవిధంగా చేంజ్ చూస్తే 2 + 2 4, 4 + 2 8, 8 + 8 16, 16 + 3 19, 19 + 8 ఎంత 27. అంటే 140 + 27 అంటే ఎంత 167. 167 అనేది మనకి ఏ ఆప్షన్లో ఉందండి సెకండ్ ఆప్షన్. ఓకేనండి. కాన్సోనెంట్స్ అయితే సేమ్ అలాగే రాశాడు. అదేవిధంగా ఓవెల్స్ని మాత్రం ఇంటూ 2 చేశాడండి, డబల్ చేశాడండి. ఓకేనండి. మన ఆన్సర్ వచ్చేసి 167 అండి. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అండి సెకండ్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే స్టేట్మెంట్ అండి. ఓకే అండి స్టేట్మెంట్. ఓకే అండి కన్క్లూజన్స్ కూడా ఇచ్చాడు. స్టేట్మెంట్ ఆల్ గోడ్స్ ఆర్ ఫ్లవర్స్. ఓకే అండి నో ఫ్లవర్ ఈజ్ బ్రాంచ్. నెక్స్ట్ సమ్ బ్రాంచెస్ ఆర్ రూట్స్. నెక్స్ట్ కన్క్లూజన్స్ ఏం వస్తాయంటే సమ్ రూట్స్ ఆర్ గోడ్స్. ఓకే అండి సమ్ రూట్స్ ఆర్ గోడ్స్. తర్వాత ఏమి ఇచ్చాడండి నో. తర్వాత ఏమి ఇచ్చాడండి నో రూట్స్ ఆర్ గోట్ అని ఇచ్చాడండి. అంటే ప్రకటనలు ఏమి ఇచ్చాడంటే ప్రకటన కానీ చూసినట్టయితే అన్ని మేకలు పుష్పాలు అని ఇచ్చాడండి. ఓకేనండి అన్ని మేకలు. ఓకేనండి అన్ని మేకలు ఏమని ఇచ్చాడండి పుష్పాలు అని ఇచ్చాడండి. అన్ని మేకలు పుష్పాలు. నెక్స్ట్ పుష్పము శాఖ కాదు. ఓకే అండి పుష్పము శాఖ కాదు అని ఇచ్చాడండి. ఓకే అండి పుష్పం శాఖ కాదు. కొన్ని శాఖలు వేర్లు అని ఇచ్చాడండి. కొన్ని శాఖలు వేర్లు అని ఇచ్చాడండి. ఒకసారి కానీ గమనించినట్టయితే సార్ ఒకసారి కానీ చూస్తే ఇక్కడ కానీ చూసినట్టయితే ఒకసారి గమనించినట్టయితే ఒకసారి ఓకేనండి ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ ఏం చూసినట్టయితే కింద నుంచి పైకి వెళ్తే అన్నీ అని చదవాలండి, పై నుంచి కిందకు వస్తే కొన్ని అని చదవాలి. దీంట్లో ఏ తీర్మానాలు రైట్ అవుతాయంటే ఓకేనండి ఈ పైనున్న పుష్పాలతో ఎవరికి సంబంధం లేదు శాఖలకి. అంటే లోపల ఉన్న మేకలతో కూడా సంబంధం ఉండిద్దా అంటే ఉండదండి. ఎందుకు అసలు పుష్పానికే సంబంధం లేనప్పుడు శాఖకైతే సంబంధం లేదు. అంటే మేకలు ఏం కాదు శాఖల కూడా కాదు. ఇది కూడా రైటే. పుష్పం ఏం కాదు శాఖ కాదు. ఈ తీర్మానం కూడా రైటే. నెక్స్ట్ ఏం కాదు శాఖ ఏం కాదు మేక కాదు. ఈ తీర్మానం కూడా రైటే. నెక్స్ట్ శాఖ ఏం కాదు పుష్పం కాదు. ఈ తీర్మానం కూడా రైటే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఎలా ఇస్తే కొన్ని వేర్లు పుష్పం కాదు అంటే రైటే. ఇక్కడ ఎందుకు ఇక్కడ కొన్ని ఏం కాదు కొన్ని ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ కానీ చూసినట్టయితే కొన్ని ఏముంటాయంటే కొన్ని శాఖలు ఉంటాయి, కొన్ని ఏముంటాయండి వేర్లు ఉంటాయి. కొన్ని శాఖలు అంటే కొన్ని శాఖలు పువ్వులు కాదు అంటే రైటే. కొన్ని శాఖలు మేకలు కాదంటే రైటే. కొన్ని వేర్లు మేకలు కాదన్న రైటే. కొన్ని వేర్లు పుష్పాలు కాదన్న రైటే. నేను చెప్పిన తీర్మానాలు మాత్రమే సరైనవి. ఒకసారి కానీ చూసినట్టయితే ఒకసారి కానీ గమనించినట్టయితే ఇక్కడ కానీ చూస్తే ఓకేనండి నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి
ఇక్కడ కానీ చూద్దాం ఒకసారి. ఇక్కడ తీర్మానాలు కానీ చూసినట్టయితే కొన్ని వేర్లు మేకలు, కొన్ని వేర్లు మేకలు, కొన్ని వేర్లు మేకలు, అసలు వేర్లు కాదు కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, కొన్ని వేర్లు మేకలు అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ తీర్మానం సరైనదైతే కాదు. కొన్ని వేర్లు పువ్వులు కాదంటే రైటే, కొన్ని వేర్లు మేకలు కాదంటే రైట్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, కొన్ని వేర్లు మేకలని ఇచ్చాడు. సరైందేనా? కాదు. నెక్స్ట్ తీర్మానం కానీ చూసినట్టయితే నెక్స్ట్ వేర్లు మేకలు కాదు అన్నాడు. కొన్ని వేర్లు మేకలు కాదంటే రైట్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, వేర్లు మేకలు కాదు అన్నాడు. ఇది కూడా రైట్. అదే ఇక్కడ కానీ ఇక్కడ ఏమీ లేకపోతే మనం అన్నీ చూసుకోవాలి. ఇక్కడ కానీ మనకు స్టార్టింగ్ ఏమీ రాదంటే అన్నీ చూడాలి, తీర్మానంలో అన్నీ చూడాలి, ఆల్ అని చూడాలి. ఓకేనండి. ఇక్కడ కానీ స్టార్టింగ్ ఏమీ లేకపోతే కొన్ని కాదు అన్నీ చూడాలి. ఇక్కడ కానీ స్టార్టింగ్ ఏమీ అయిపోతే, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, వేర్లు అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏమీ లేకపోతే ఇక్కడ ఏమని చూడాలి, అన్నీ అని చూడాలి. అన్ని వేర్లు మేకలు కాదు అన్నాడు. కొన్ని వేర్లు మేకలు కాదు కానీ అన్నీ రైటేనా? అక్కడ ఏమీ లేకపోతే అన్నీ కొన్ని అని ఏమి ఇవ్వకపోతే మనం అన్నీ చూడాలి. ఓకే అండి. ఇది కూడా ఏమవుతుందండి, సరైనదైతే కాదు. అంటే మనకి రెండు ఏమవుతాయండి, సరైనవి కాదు. తీర్మానం 1 మరియు తీర్మానం 2 సరైనవి కావు. ఇంకో ఆన్సర్ కూడా వచ్చింది. ఒకసారి కానీ చూద్దాం. ఇక్కడేమున్నాయి, మేకలు. ఇక్కడేమున్నాయి, మేకలు. ఇక్కడేమున్నాయి, వేర్లు. ఇక్కడేమున్నాయి, వేర్లు. ఒక తీర్మానంలో కొన్ని, ఒక తీర్మానంలో కాదు. అంటే మనకి ఇలా జంట పదాలు వచ్చి, పేరు వర్డ్స్ వచ్చి, కాంప్లిమెంటరీ ఇలా వచ్చేసి ఒక తీర్మానంలో కొన్ని, ఒక తీర్మానంలో కొన్ని అన్నీ వస్తే మనకి 1 లేదా 2 సత్యం తీసుకోవాలి. 1 లేదా 2 సత్యం. అంటే ఐదర్ వన్ ఆర్ 2 ఈజ్ కరెక్ట్. ఇది కూడా తీసుకోవాలి. కానీ ఈ ఆప్షన్ మనకి ఇచ్చాడా? ఈ ఆప్షన్ ఇస్తే ఇదే తీసుకునేవాళ్ళం. కానీ ఈ ఆప్షన్ మనకు ఉందా? 1 లేదా 2 సత్యం ఉందా? లేదు. ఐదర్ 1 ఆర్ 2 ఈజ్ కరెక్ట్ కూడా మన సమాధానం అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే మనం ఏం తీసుకోవాలి, నైదర్ 1 ఆర్ 2 ఈజ్ కరెక్ట్. అంటే మనకు 4th ఆప్షన్ నైదర్ 1 ఆర్ 2 ఈజ్ కరెక్ట్. 4th ఆప్షన్ సరైనదిగా తీసుకోవాలి. అదేవిధంగా 1 లేదా 2 సత్యం ఇస్తే అప్పుడు ఏం తీసుకోవాలి సార్ అంటే, ఒక ఆప్షన్లో 1 లేదా 2 సత్యం ఉండి నైదర్ నార్ ఇచ్చినా కానీ 2 ఇచ్చినా కానీ మనం 1 లేదా 2 సత్యం తీసుకోవాలి. కానీ 1 లేదా 2 సత్యం ఇక్కడ ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే మనం ఏ ఆప్షన్ తీసుకోవాలి, నైదర్ 1 ఆర్ 2 ఈజ్ కరెక్ట్. అంటే 1, 2 సరైనవి అయితే కావు తీసుకోవాలి. ఇక్కడ కానీ గమనించినట్టయితే తీర్మానంలో ఇక్కడ నోకు ముందు ఇక్కడ ఏమి ఇవ్వలేదు, అన్నీ కొన్ని ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆల్ తీసుకోవాలి. ఇది మాత్రం గమనించాలి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే 4th ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద 3 ఆల్టర్నేటివ్స్. ఈ క్రింది వాటిలో 4 ఆప్షన్లో భిన్నమైనది. BOH, అదేవిధంగా ERK, నెక్స్ట్ కానీ చూస్తే HVO, 4th ఆప్షన్ కానీ చూస్తే 4th ఆప్షన్ కానీ గమనిస్తే KXR. ఒకసారి దీని మీద కానీ మనం నెంబర్స్ చేస్తామండి, సెట్ అయిందో లేదో చూద్దాం. ఓకే అండి. B అంటే 2, O అంటే 15, H అండి ఏమైనా డిఫరెన్స్ సెట్ అయిందా? డిఫరెన్స్ సెట్ అయిందా? లేదు. E అంటే 5, R అంటే ఎంత 18, K అంటే ఎంత 11, నెక్స్ట్ H అంటే 8, V అంటే 22, O అంటే 15, K అంటే 11, X అంటే 24, R అంటే 18. 2 15 అయిందంటే +13 -7, నెక్స్ట్ 5 18 అయిందంటే +10 -7, 18 22 అయిందండి. 18 22 అయిందంటే ఎంత +14 -6, 11 వచ్చేసి 24, 11 24 అంటే ఎంత +13, నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందండి -6. అంటే ఇక్కడ ఏమైనా సెట్ అయిందా సీక్వెన్స్ అంటే ఏమీ సెట్ అవ్వలేదండి. ఒకసారి చూస్తే ఇక్కడ +13 అవుతుంది, ఇక్కడ 24 అండి. 24 18 అంటే -6 అవుతుంది. ఇక్కడ +13 అవుతుంది, -7 అవుతుంది. ఇక్కడ +13 అవుతుంది, -7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ +13 -6 అవుతుంది. ఇక్కడ కానీ చూస్తే +14 అవుతుంది. ఇక్కడ కానీ చూస్తే -7. ఏమైనా సెట్ అయిందా నెంబర్స్ చేస్తే? ఏమి సెట్ కాల. ఇలా కానీ సెట్ అవునప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఓవెల్స్ కాన్సోనెంట్స్లో చూడాలి. BOH, ERK, BOH ఇక్కడ కానీ చూస్తే ERK,
నెక్స్ట్ కానీ చూసినట్టయితే హెచ్విఓ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కేఎక్స్ఆర్. ఒకసారి చూస్తే బీఓహెచ్లో ఒక ఓవెల్ ఉందండి, 1 ఓవెల్ ఉందండి. బీఓహెచ్లో 1 ఓవెల్. ఓకే అండి. ఈఆర్కేలో కూడా 1 ఓవెల్ ఉందండి. హెచ్విలో కూడా ఒక ఓవెల్ ఉందండి. ఓకే అండి. ఓ అని ఒక ఓవెల్ ఉందండి, 1 ఓవెల్ ఉంది. నెక్స్ట్ కేఎక్స్ఆర్లో ఓవెల్ ఉందా? లేదు. అంటే మనకు ఓవెల్ లేనిది ఏంటండి? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అంటే మనకి దీంట్లో ఓవెల్ లేనిది ఏంటండి? నెంబర్స్ వేసినప్పుడు సీక్వెన్స్ కానీ సెట్ అవ్వకపోతే ఓవెల్స్ కాన్సోనెంట్లో చూడాలి. అంటే మనం కానీ చూస్తే కేఎక్స్ఆర్లో ఓవెల్ లేదు అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒకసారి కానీ చూస్తే వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో. ఈ క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుందనండి? 4, 12, 45, 196, 1005. ఒకసారి చూస్తే 4 12 అవటానికి ఛాన్స్ అండి. 4 2 జార్ ఎంత? 8 ప్లస్ 2 స్క్వేర్ అండి. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 8 ప్లస్ 4 అంటే ఎంత? 12. నెక్స్ట్ కానీ చూస్తే 13 12 3 జార్ ఎంత అండి? 36. దేన్నైతే ఇంటూ చేస్తున్నానో దాన్ని స్క్వేర్ చేస్తున్నాను. 3 స్క్వేర్ అంటే 9. 36 ప్లస్ 9 అంటే 45. నెక్స్ట్ కానీ చూస్తే 45 4 జార్ అంటే ఎంత వచ్చిందండి మనకి? 180 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. 180 ప్లస్ 16 అంటే 196. నెక్స్ట్ కానీ చూస్తే మనం ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్ అండి. ఓకే అండి. 5 ఇంటూ 100 అంటే ఎంత అండి? 500. 500 ప్లస్ 590 జార్ అంటే 450. 530 జార్ అంటే ఎంత అండి? 5 6 ఆర్ 30. 0 8 అదేవిధంగా 980 వచ్చిందండి. 980 ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంత అండి? 25. అంటే ఎంత? 1105. సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూడాలంటే ఇంటూ 6 ప్లస్ 6 స్క్వేర్ అండి. 5 ఇంటూ 6 ప్లస్ 6 స్క్వేర్ అండి. నెక్స్ట్ చూసినట్టయితే 5 ఇంటూ అంటే ఎంత వచ్చిందండి మనకి? 5 6 ఆర్ అంటే 30. 0 5 6 ఆర్ అంటే 0 అంటే 3. 6 0 అంటే 0. 5 1 6 1 జార్ అంటే 6. 6 ప్లస్ 3 అంటే 9 ప్లస్ 36 అండి. 36. ఒకసారి కానీ చూసినట్టయితే మనం 5 6 ఆర్ అంటే 30. 0 6 0 అంటే ఎంత అండి? 3. ఓకేనండి. నెక్స్ట్ 6 0 అంటే ఎంత? 0. 6 1 జార్ ఎంత అండి? 6. అంటే మనకి ఎంత వచ్చిందండి? 6 1 జార్ 6 వచ్చిందండి. ఇక్కడ ఎంత వచ్చింది? 6 వచ్చిందండి. 6 0 ప్లస్ 30 0 అంటే ఎంత వచ్చిందండి మనకు? వచ్చేసి 6 0 66 వచ్చిందండి. ఓకేనండి. 1 అంటే ఎంత అండి? ఒకసారి కానీ చూసినట్టయితే 100 ఇంటూ 6 అంటే 6030 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. అంటే ఎంత అండి? యాడ్ చేస్తే 6066. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ జాన్వరి అని ఇచ్చాడండి. JANUARY జాన్వరి 4 అంట. నెక్స్ట్ కానీ చూస్తే జులై JULY జులై అంటే 3. నెక్స్ట్ డిసెంబర్ కనుక్కోమన్నారండి. DECEMBER డిసెంబర్కి ఎంత అని అడిగాడండి. ఓకే అండి. జనవరిలో కాన్సోనెంట్స్ వచ్చేసి 1 2 3 4. జనవరిలో మొత్తం 4 కాన్సోనెంట్స్ ఉన్నాయండి. 4 అండి. నెక్స్ట్ జులైలో వచ్చేసి 1 2 3 3 కాన్సోనెంట్స్ ఉన్నాయండి. జులైలో 3 ఇచ్చండి. డిసెంబర్లో వచ్చేసి 1 2 3 4 5. డిసెంబర్లో మొత్తం ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయండి? 5 కాన్సోనెంట్స్ ఉన్నాయండి. అంటే మనకి ఏమవుతుందండి? 5. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి? 5. అంటే ఆప్షన్ 3 అవుతుందండి. ఆన్సర్ వచ్చేసి 5 అండి. అంటే డిసెంబర్లో వచ్చేసి కాన్సోనెంట్స్ 5 ఉన్నాయండి. DCMBR మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయండి. అంటే మనకు వచ్చేసి ఆన్సర్ ఎంత అవుతుందండి? 5. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? 3. ఓకేనండి. ఓకే అండి. కంప్లీటెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ మీట్ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి.